ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 9 కోట్ల స్థలం దర్జాగా కబ్జా, న్యాయం కోసం 80 ఏళ్ల వితంతు మహిళ నిరీక్షణ. నాడు వైకాపా, నేడు కూటమి మధ్యలో పోలీసులచే కబ్జా. నాడు అఖిలపక్షం అండ, నేడు అధికారులే సూత్రధారులు, పాత్రధారులు. 8 పదులు దాటిన వితంతు మహిళ రుద్రరాజు సంపూర్ణమ్మ, దొమ్మరాజు లక్ష్మమ్మ 1981 మార్చి 23న డాక్యుమెంట్ నంబర్లు 1287/81, 1288/81 రిజిస్టర్ కాబడి వారి స్వాధీనంలో ఉన్న స్థలాన్ని 2023లో అధికారంలో ఉన్న వైకాపా నేతలు దౌర్జన్యంగా కబ్జా చేసే ప్రయత్నం చేయగా, తిరుపతికి చెందిన అఖిలపక్ష కమిటీ నాయకులు తమకు అండగా ఉండి న్యాయం చేశారు. అప్పటి నుండి మా స్వాధీనంలో అనుభవంలో ఉన్న స్థలాన్ని పోలీసుల అండదండలతో, ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారాలతో తెలుగుదేశం పార్టీ చోటా నాయకులు వెంకటరత్నం అనే విజయ్ అనే వ్యక్తులు 50 మంది పైగా దొండగలతో 9 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు. నా కూతురు ఆడ ఆ ప్లాట్లోనే ఉంటున్నాం సార్. అక్కడ 22వ తారీఖు వచ్చి పోలీసు ఎస్ఐ వచ్చి ఒక ఇద్దరిని దొరుకుని పోలీస్ స్టేషన్ కాడికి పోయినారు. ఆడ ఏం జరిగిందో ఏమో, మళ్ళీ సాయంత్రానికి ఆయన జైల్లో వేసినారు. ఆ మరుసటి రోజు 23వ తారీఖు రౌడీలంతా పక్క మిద్ది మీద నుంచి ఎక్కువ వచ్చి ఆ సీసీ కెమెరాలు పెట్టేసినారు. ఆ సీసీ కెమెరాలు పెరిగిన అరగంటకంతా 20-30 మంది ప్లాట్లోకి దిగేసినారు. ఆ మోపును మేము ఆడ ఉండంగానే అన్ని రేకులు గీకులు అన్నీ పెరికేసి అన్నిటినీ సగం ధ్వంసం చేసినారు. ఆ నుంచి డిఎస్పి దగ్గరికి పోదామని పోయి పోలీస్ స్టేషన్కి పోయినాం. నా మనవడు నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐకు కంప్లీట్ ఇస్తే వాళ్ళ పేరుతో ఇది ఈసీ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మీకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే తక్షణమే మేము వాళ్ళు ఖాళీ చేపిస్తాము అని మాట్లాడినాడు. మా తీసుకునే లేదు మేము ఇచ్చిన కంప్లీటు. ఆడ నుంచి మళ్ళీ ఎస్పీ దగ్గరికి పోయినాము. ఆడ లేట్ అయిపోయింది. ఆడ నుంచి తిరిగి వచ్చే లోపల మొత్తం ధ్వంసం చేసేసి మమ్మల్ని లాయర్ 4 మనుషులు పంపిస్తే వాళ్ళ కాడ ఎట్టంటే అట్ట మాట్లాడి ఇంకా మమ్మల్ని బయట తరిమేసి అంత ధ్వంసం చేసేసినారు. అది సార్ జరిగింది. ఇంక మళ్ళీ డిఎస్పీ ఎస్పీ అన్ని స్టేషన్లు తిరుగుతూనే ఉన్నాం సార్. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగనే లేదు. అది ఏం న్యాయం కావాలన్నది మా ప్లాట్, మాది ప్లాటు. అందరూ వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఉడకాడిస్తూ ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఏగలేకుండా మేము బాధపడి వస్తూ ఉన్నాం సార్. మీరు ఆడకు వచ్చి ఆ సైట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మేము సైట్లోకి వచ్చి 2 ఏళ్ళు అయింది సార్. అంతకుముందు ఇట్నే చూసుకొని ఎన్ని మాదేనని ఆయన రామకృష్ణ చెప్తే అప్పుడే ఇదయ్యి చేరినాం సార్. అలా అది ఇది మీ స్థలం పోయి చూసుకోండి అని చెప్పినాడు. ఆ రోజు నుంచి మేము దానితోనే పోరాడుతూనే ఉన్నాం సార్. అంటే అప్పటి నుంచి మీరు సైట్లోకి రాలా? అంతకుముందు రాలేదు సార్. ఆయన మళ్ళీ వచ్చినాయి సార్. అది ఆయన మీది మీ ప్లాట్ అంటే అప్పటి నుంచి మీరు వచ్చి ఎప్పటి నుంచి ఇట్నే తణుకులాడుతూ ఉన్నాం సార్.